హనుమకొండలో రెనోవా భన్ను క్యాన్సర్ హాస్పిటల్ను వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి ప్రారంభించారు. రెనోవా భన్ను హాస్పిటల్ ఏర్పాటుతో ఉమ్మడి వరంగల్ జిల్లా ప్రజలకు క్యాన్సర్ సంబంధిత అత్యుత్తమ వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయని ఎమ్మెల్యే రాజేందర్ రెడ్డి చెప్పారు. ఒకే చోట నిపుణులైన వైద్య బృందం, అత్యాధునిక వైద్య సదుపాయాలతో 150 పడకల ఆసుపత్రి ఏర్పాటు చేసిన యాజమాన్యం ప్రజలకు మెరుగైన వైద్యం అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఫౌండర్ అండ్ CEO శ్రీధర్ పెద్దిరెడ్డి, బన్ను ఆరోగ్యద సేవా సొసైటీ ఫౌండర్ చైర్మన్ డాక్టర్ వీరమల్లు చరణ్జిత్ రెడ్డి, డాక్టర్ రాజేష్ బొల్లం, డాక్టర్ గోదా, ఇతర వైద్య నిపుణులు, సిబ్బంది పాల్గొన్నారు. వరంగల్ ప్రాంతంలో మొట్టమొదటి సమగ్రమైన క్యాన్సర్ హాస్పిటల్గా రెనోవా భన్ను హాస్పిటల్స్ నిలుస్తుందని రెనోవా గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ ఫౌండర్ అండ్ CEO శ్రీధర్ పెద్దిరెడ్డి తెలిపారు. కేవలం వరంగల్ నగరవాసులకే కాకుండా జిల్లాల్లోని పలు ప్రాంతాల వారికి కూడా ఈ సేవలు అందుబాటులోకి వచ్చాయని చెప్పారు. గతంలో నాణ్యమైన క్యాన్సర్ చికిత్సకు హైదరాబాద్కు వెళ్లాల్సి వచ్చేదని, ఇప్పుడు వరంగల్ వాసులకు ఆ సమస్య లేదని, ప్రపంచ స్థాయి చికిత్స అందించడానికి రెనోవా భన్ను హాస్పిటల్ సిద్ధంగా ఉందని అన్నారు. వరంగల్లో ఒక మంచి హాస్పిటల్ ఉండాలి. అండ్ దీనికన్నా ముందు నేను ఒక సంస్థ పెట్టాను, బన్ను ఆరోగ్యద సేవా సొసైటీ. అది 2013లో స్థాపించాను. మా మొట్టమొదటి ప్రాజెక్టు మానసిక వికలాంగులకి ఒక స్కూల్ పెట్టాము. ఇక్కడ చాలా మందికి తెలిసే ఉంటుంది, బంధం చెరువు దగ్గర 100 మంది పిల్లలు అందరూ కూడా మానసిక వికలాంగులే. వాళ్ళకి మేము ఫ్రీగా స్పెషల్ ఎడ్యుకేషన్ ఇస్తాము. ఆ తర్వాత ఏటూరు నగరంలో ఒక చారిటీ హాస్పిటల్ 2017లో పెట్టాము, ఒక 20 బెడ్ హాస్పిటల్ అది. ఇకపోతే క్యాన్సర్కి వస్తే వరంగల్లో నేను క్యాన్సర్ డాక్టర్ కాదు, నేను జనరల్ మెడిసిన్ క్రిటికల్ కేర్ డాక్టర్ని. కానీ అప్పుడు 2018లో క్యాన్సర్ అనేది చాలా గ్యాప్ ఉంది, పాపులేషన్ పెరుగుతుంది కానీ ఇక్కడ క్యాన్సర్ సెంటర్ లేదు అని, వరంగల్ అప్పుడు మనకి క్యాన్సర్ సెంటర్ లేకుండే అని ఒకే ఒక దాంతో ఇప్పుడు ఎలా అయితే డాక్టర్ రాజేష్ గారు చెప్పారో కాంప్రహెన్సివ్ క్యాన్సర్ సెంటర్ ఉండాలి అని చెప్పేసి ఆ ఆలోచనతోని ప్రతి ఒక్క విభాగము ఇక్కడ పెట్టడం జరిగింది. స్పెషాలిటీస్ ఇన్ టర్మ్స్ ఆఫ్ క్లినిషియన్స్ అండ్ ఎక్విప్మెంట్. రెనోవా హాస్పిటల్స్ 2018లో స్టార్ట్ చేశామండి. ఐఎమ్ ద ఫౌండర్ CEO ఆఫ్ రెనోవా హాస్పిటల్స్. నాతో పాటు ఒక 4-5 ఫ్రెండ్స్ ఇన్వెస్ట్ చేసి వీ స్టార్టెడ్ దిస్ గ్రూప్. ఫ్రమ్ 2018 నుంచి 21 లోపల వీ స్టార్టెడ్ 4 స్మాల్ మిడ్ లెవెల్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఇన్ హైదరాబాద్. దెన్ 21 మేము మా ఫస్ట్ క్యాన్సర్ సెంటర్ స్టార్ట్ చేశాము. క్యాన్సర్ ఎందుకు అంటే నేను 2002 నుంచి 2010 వరకు బసతార్కం క్యాన్సర్ హాస్పిటల్లో COOగా పనిచేశాను. 2 are pure cancer centers. One is a 250 bedded multi speciality in which we also have cancer. తర్వాత మళ్ళీ ఈ ఇయర్ వచ్చేసి we started 2 cancer centers, one in Warangal and one in Alwar. Next year we are starting centers in Prayagraj and Pune. Also a year later we are starting centers in Ranchi and Khammam. So we are expanding very fast and aggressively. అదే కాకుండా ఈ వీకెండ్లో వీఆర్ సైనింగ్ వన్ డీల్ విత్ ఇంటర్నేషనల్ ఆంకాలజీ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ అని. ఇట్స్ ఏ క్యాన్సర్ చైన్ బేస్డ్ అవుట్ ఆఫ్ నార్త్. దే హ్యావ్ 8 క్యాన్సర్ సెంటర్స్. వీఆర్ అక్వైరింగ్ దట్ గ్రూప్. విత్ దిస్ ఇన్ 2 years time we expect to become second largest oncology chain in India. వరంగల్కు రావటం, ఇంత లేటెస్ట్ టెక్నాలజీ తోటి ఉన్నటువంటి మిషనరీ తీసుకురావటం, వీటన్నిటికంటే ఇక్కడ నా నియోజకవర్గంలో హన్మకొండలో ఉన్నటువంటి స్టాఫ్కు చాలా మందికి ఉద్యోగ అవకాశాలు రావటం, మరి ప్రత్యేకంగా ఉమ్మడి వరంగల్ జిల్లా నుంచి హైదరాబాద్ దాకా పోకుండా ఇక్కడనే ఇంత లేటెస్ట్ సిస్టమ్ ఉన్నాక హైదరాబాద్ దాకా పోకుండా ఇక్కడనే ఉండి చేసే అవకాశం కల్పించినందుకు, లోపల చూస్తే నిజంగా కూడా ఆరోగ్యశ్రీ వార్డుని చూసి డాక్టర్ అదే చెప్తుంది గోదావరి, నేను చేసే దగ్గర కూడా లేవు డాడీ, ఎక్కడ ఉండే ఇట్లా ఎక్స్ట్రా బెడ్ ఉండదని చెప్తుంటే నిజంగా కూడా చాలా లేటెస్ట్గా ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా ఈ డాక్టర్స్ అందరూ వీళ్ళే పార్ట్నర్స్, యంగ్ డైనమిక్గా మంచిగా ఉన్నారు కాబట్టి, వాళ్ళ సొంత ఇల్లు కాబట్టి వాళ్ళు మంచి సరిదిద్దుకున్నారు. వచ్చిన పేషెంట్ని పోనివ్వకుండా సంతోషంతో పోయి చాలా ఇదిగా ఉండే విధంగా ఏర్పాటు చేసినందుకు రెనోవా గ్రూప్ అందరినీ కూడా అభినందిస్తూ వరంగల్ జిల్లా